అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ గురించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ చచ్చిపోయింది, డెడ్ అయిపోయిందని చెప్పారు. బ్రిక్స్ గనుక ప్యారలల్ కరెన్సీ, డాలర్ కి వ్యతిరేకంగా ప్యారలల్ కరెన్సీ తీసుకొస్తే బ్రిక్స్ దేశాలు అయితే అమెరికాకి అమ్ముతాయో వాటి మీద 100% సుంకాలు వేస్తాను, 100% టారిఫ్స్ వేస్తానని చెప్పి ట్రంప్ గట్టిగా చెప్పారనమాట. ట్రంప్స్ మొదటి నుంచి బ్రిక్స్ కి వ్యతిరేకం. మనకు తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ అంటే. తర్వాత చాలా కొత్త దేశాలు కూడా వచ్చి యాడ్ అయ్యాయి. ఇప్పుడు బ్రిక్స్ సంబంధించి అమెరికా చాలా ఘాటుగా వ్యాఖ్యానిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కి బ్రిక్స్ అస్సలు నచ్చట్లేదు. బ్రిక్స్ ప్యారలల్ కరెన్సీ, ఆల్టర్నేటివ్ కరెన్సీ తేవడానికి ప్రయత్నం చేస్తుంది. సింబాలిక్ గా ఒక కరెన్సీ నోట్ కూడా పుతిన్ గారి మధ్య బ్రిక్స్ సమిట్ లో చూపించడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ కి చాలా కోపం వచ్చింది బ్రిక్స్ మీద. ముఖ్యంగా డాలర్ ని మీరు క్వశ్చన్ చేస్తారని చెప్పి బ్రిక్స్ కనుక ఏదైనా ప్యారలల్ కరెన్సీ తీసుకొస్తే 100% బ్రిక్స్ దేశాల మీద ట్రంప్ ట్యాక్స్ వేస్తానని చెప్పేశారు. అంతేకాదు, ఈ అనౌన్స్మెంట్ మొత్తం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ మీట్ అయ్యే కొన్ని గంటల ముందు వచ్చింది కాబట్టి ఇండియా బ్రిక్స్ కి ఒక ఫౌండింగ్ మెంబర్, చాలా ఇంపార్టెంట్ మెంబర్. మరి ఇండియా దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.